అరే ఏం బావా ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండక పెద్ద పుడింగ్ లాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరకేస్తారు. అదంటే ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావుడు. రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఇంకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అర్జెంట్ గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివాడు కదా. నేను వెళ్తే చచ్చేంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు, జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు, జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయి ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో. పద.